నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు సైలెంట్ అయ్యారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్పై స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విమర్శలు చేసిన శ్రీనివాసరావు పెదవి విప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాసరావు మౌనంగా ఉన్న నేపథ్యంలో మాజీ కోఆర్డినేటర్ మందపాటి కిరణ్ కుమార్ ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. జనసేన ఎమ్మెల్యే తీరును కిరణ్ కుమార్ ఖండించడం విశేషం. దళితుడైన బొమ్మి ఇజ్రాయిల్ చాలా సౌమ్యుడని, ఎవరిపైనా ఎప్పుడూ విమర్శలు చేయలేదని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. అధిష్టానం మెప్పు కోసమే ఇజ్రాయిల్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని గిడ్డి సత్యనారాయణ తప్పుపట్టారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఎవరూ ఏమీ అవమానించట్లేదని అన్నారు. డిప్యూటీ సీఎం అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడైన ఇజ్రాయెల్ ఎమ్మెల్సీగా ఎదగడం, ఉన్నత స్థాయిలోకి రావడం పట్ల మీలో భయం కనిపిస్తోందని, అందుకే అనుచిత వ్యాఖ్యలు చేసి భయపెట్టారని గిడ్డి సత్యనారాయణపై మండిపడ్డారు. సాటి దళితుడిని ప్రశ్నించే ముందు రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలపై స్పందించాలని సూచించారు. మన నియోజకవర్గంలో ఉద్యోగిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిన ఘటనపై ఎందుకు ప్రశ్నించలేదని కిరణ్ కుమార్ గిడ్డి సత్యనారాయణను నిలదీశారు. నియోజకవర్గంలో ఇసుక దోపిడీ జరుగుతున్నా ఎందుకు మిన్నకుండిపోయారని, ఈ నేపథ్యంలో సమస్యలున్నాయని ఎందుకు మాట్లాడట్లేదో కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక దళిత ఎమ్మెల్సీగా ఎదిగి ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్తారని ఒక భయం మీలో ఏమైనా కనబడుతుందేమో ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. మరి సాటి దళితుడిని మీరు క్వశ్చన్ చేసే ముందు దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి, వాటి మీద మీరు ఎందుకు ప్రశ్నించలేని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే మన నియోజకవర్గంలో ఒక ఉద్యోగిని కిడ్నాప్ చేసి అతన్ని చిత్రహింసలు పెట్టిన సంఘటన మీరు ఎందుకు స్పందించలేదు ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఇసుక దోపిడీ జరుగుతుంది, దాని మీదే మీరు ఎందుకు స్పందించలేని సందర్భంగా నేను అడుగుతున్నాను. నియోజకవర్గంలో బోల్డ్ సమస్యలు ఉన్నాయి, సమస్యల మీద మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు, కానీ ఇట్లాంటి చిన్న విషయాన్ని పెద్ద చేసి మీ నాయకుడిని మేము అల్లరి చేయలేదు, మొత్తం మీరే అల్లరి చేసి ఈ నాయకుడి మీద జరుగుతున్న విషయాన్ని మొత్తం ప్రతి ఒక్కరు